హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనిని. ఈరోజు అయితే మనం కొబ్బరికాయలు అయితే తీసేసుకుందాం. చూడండి, అరటిపళ్ళు ఇలా 4 కొబ్బరికాయలు, ఇలా అరటిపళ్ళు, పువ్వులు అన్నీ కూడా తీసేసుకుందాం. కోవా కూడా చేసేసుకుందాం 1 లీటర్ పాలతో. ఇలా అయితే చిన్న చిన్న బిళ్ళల కింద. దేనికోసం అని అనుకుంటున్నారా? ఈరోజైతే మనం చూడండి, లింగసూరు షిరిడి సాయిబాబా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ ప్రసాదం అయితే పట్టుకొని, చాలా ప్రీతికరమైన ప్రసాదం. ఇలా అయితే తయారు చేసుకోండి, ఇలా సర్దేసుకోండి, తీసుకుని వెళ్ళిపోదాం. రండి, బాబా గారి దర్శనానికి అయితే వెళ్దాం. మీరు కూడా కంపల్సరిగా వెళ్ళాలి. ఇలా చూడండి, వెళ్ళిపోయాము. స్టార్టింగ్ అయితే కొబ్బరికాయలన్నీ కొట్టేసుకుంటున్నాం. ఇక్కడ చాలా ఫేమస్ అండి షిరిడి సాయిబాబా గారిది. చూడండి, లింగసూర్. మనం షిరిడి వెళ్ళిన అంత ప్రశాంతత ఇక్కడ కూడా మనకు దొరుకుతుంది. లింగసూర్ కూడా వెళ్ళండి కంపల్సరిగా. ఇక్కడ కూడా చూడండి, ఆయన దర్శనం అయితే చేసుకోండి. చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా ఉంటుంది ఇక్కడైతే. చూడండి, కాయలన్నీ కూడా 3 నేత్రాల కాయలు. ఇలా అయితే కొట్టేసుకోండి అన్నీ కూడా. చూడండి, స్టార్టింగ్ అయితే మనం కొబ్బరికాయలు కొట్టేసుకోవాలి. కొబ్బరికాయలన్నీ కొట్టుకున్న తర్వాత ఈ కాయలన్నీ కూడా లోపలికైతే పట్టుకుని వెళ్ళాలి. మనం తీసుకొచ్చిన ప్రసాదాలు ఇవి. చూడండి, ప్రతిరోజు ఇక్కడైతే 4 హారతులు అయితే జరుగుతాయండి. పొద్దున్న 6 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి, సాయంకాలం 6 గంటలకు ఒకసారి, నైట్ 8 గంటలకు ఒకసారి. ఇలా ఇక్కడ 4 హారతులు అయితే జరుగుతాయి. చాలా చూడతగ్గ హారతండి. కనులు విందుగా ఉంటుంది. మేమైతే నైట్ వెళ్ళాం 8 గంటల హారతికి. ఆయన పడుకునే ముందు హారతి. డెకరేషన్ అయితే తక్కువగా ఉంటుంది. హారతి అయితే పావుగంట అన్న ఇస్తారండి. ఇక్కడైతే భోజనాలు పెట్టేది. ఇక్కడ ఈ సత్తరు అండి, చూపిస్తున్నాను నేను మీకు అన్నీ కూడా. చూడండి, చక్కగా ఎంత చక్కగా అయితే పాలరాయితో కట్టారండి. ఇక్కడ అంతా కూడా చాలా నీట్నెస్. చూడండి, బాబాగారి ఫోటోలు అయితే ఎక్కడికక్కడ ఆయన భోజనాలు హాల్ అండి ఇది. చూడండి, ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత చక్కగా ఉందో. చూడండి, ఇంత ప్రశాంతత మనకి షిరిడి వెళ్ళినా దొరుకుతుంది. ఇక్కడ కూడా అంతే దొరుకుతుంది ప్రశాంతత అయితే. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి కంపల్సరీ వెళ్ళండి. బాబాగారి దర్శనం అయితే చేసుకుందాం. చూడండి, ఇక్కడ మొక్కలు కూడా ఎంత చక్కగా అన్నీ వేశారు. మీకు అన్నీ క్లియర్గా చూపిస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. చూడండి, అన్ని రకాల మొక్కలు. మెయిన్ వేప చెట్టు అండి. ఆయన వేప చెట్టు అంటే చాలా ఇష్టమండి ఆయనకి. ఆయన ఆ వేప చెట్టు మొదల్లో నుంచే వచ్చారు ఆయన. చూడండి, తుని కనిపించేది ఇది గుడి. ఆయన గుడి అండి. చూడండి, ఎంత చక్కగా అయితే ఉందో. మనం దుని కాడికి అయితే వెళ్దామండి. ఎనీ టైం దుని అయితే ఇక్కడ ప్రతి నిమిషం ఇంకా ఆరదండి దుని.
ఇక్కడ ఈ బూది పెట్టుకుంటే ఉంటుందండి, మనశ్శాంతిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ తీసుకువెళ్ళొచ్చండి. కానీ మనం తీసుకోవాల్సిన పని లేదు. అక్కడ బ్రాహ్మలే ఇస్తారండి, ప్రసాదంతో పాటు ఇస్తారు. చూడండి ధోని కార్డ్ అవుతే ఇక్కడ ఫోటోలు అవుతే చూడండి, నిత్యం ధుని వెలుగుతానే ఉంటుంది చక్కగా. దీపారాధన కూడా ఉంటుందండి, ఇంకా సదా ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ దీపారాధన అయితే. ఈ ధుని పక్కనే చూడండి ఎల్లప్పుడూ ఇలా వెలుగుతూనే ఉంటుంది. చూడండి మీకు చుట్టూ అయితే చూపిస్తున్నాను. పైకి పొగ్గొట్టమండి అది. ఇలా అయితే ఆవిరి పొగ ఇలా అయితే వెళ్తూ ఉంటుంది. చూడండి ఎంత చక్కగా తయారు చేశారో. నిత్యం ఇలా మండుతూనే ఉంటుందండి. ఆ మంట చూస్తే చాలండి మనకి కనులు విందుగా ఉంటుంది. ఇలా ఈ బూదవుతే తీసుకోండి, నోట్లో వేసుకోవచ్చు, నొసలకి రాసుకోవచ్చు, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పట్టుకెళ్ళొచ్చు. మేము అయితే వెళ్ళామండి. ఆయన దర్శనానికి అయితే మమ్మల్ని ఇప్పుడైతే పిలిచారు. మనం ఎంత వెళ్ళాలనుకున్నా వెళ్ళలేమండి, ఆయన పిలిచినప్పుడే వెళ్ళగలుగుతాం మనం. చూడండి మా తోటికోళ్ళు. రెండు కళ్ళు సరిపోవండి ధుని చూడాలంటే, చాలా అద్భుతంగా ఉంటుంది. హాయ్ అండి, నమస్తే. మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకోండి అని చెప్తున్నాను నేను. ఈ బూదవుతే మర్చిపోవద్దు, నొసలకవుతే పెట్టుకోండి. నా వీడియోలు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు కూడా ఇక్కడికి లింగసూరు అయితే రావాలి కంపల్సరిగా. బాబాగారి దర్శనం అయితే చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఒకే ఒక్కసారి రండి. నాకు కూడా మా పెద్దమ్మ అయితే చెప్పిందండి ఒక్కసారి వెళ్ళమని, అందుకని నేను కూడా వచ్చాను. ఆయన దర్శనం అయితే ఇప్పటికి నాకు లభించింది. ఎవరైనా మనకు చెప్తేనే కదండి మనకు బుర్రకి ఎక్కేది. అలాగే నేను కూడా మీకు చెప్తున్నాను, మీకు అందరికీ కూడా ఒక్కసారి లింగసూరి వెళ్ళండి, బాబాగారి దర్శనం అయితే చేసుకోండి. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత అయితే గుర్తొస్తాను నేను వెళ్ళమన్నానని. నాకు కూడా అంతేనండి, మా పెద్దమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి అక్కడికి వెళ్ళి కూర్చున్నాక ఎందుకు వెళ్ళమన్నారో అని. చూడండి అసలు రెండు కళ్ళు సరిపోవండి. అద్భుతం, అమోఘం, ఎంత అందంగా కనుల విందుగా ఉంది చూడండి. 8 గంటలకు మేము నైట్ దర్శనానికి అయితే వెళ్ళాము. నైట్ 8 గంటలకి ఇంత నీట్నెస్గా ఇంత చక్కగా గుండి చూడండి, స్వామివారి పాదాలు చూడండి. మనకి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది. నేను చూపించిన దాని మీద కూడా అద్భుతం, అమోఘం. ఆయన చూస్తుంటేనే చాలండి, చాలా ప్రశాంతత కలుగుతుంది. ఒకే ఒక్కసారి వెళ్ళండి. చూడండి మేమైతే కూర్చున్నాము, ఒక పక్కన మగవాళ్ళకి ఒక పక్కన ఆడవాళ్ళకి అయితే ఎంతో నీట్గా క్లాత్ అయితే పరుస్తారండి. ఆ క్లాత్ మీద అయితే మేము కూర్చున్నాము. ఇప్పుడు టైం అవుతుంది, కరెక్ట్గా 8ంటికి అయితే స్టార్ట్ చేస్తారు హారతికి అయితే. చూడండి స్టార్ట్ అయితే చేసేసారు. 8 అయితే అయిపోయింది, నైట్ సాయంకాలం 8 గంటలకి. ప్రసాదాలు మనం తెచ్చినవి అన్నీ కూడా అక్కడ ఇచ్చేయాలండి. అక్కడ ఇచ్చేస్తే వారే చూసుకుంటారు అంతానే. హారతి అయితే స్టార్ట్ అయిపోతుంది.
చూడండి ఎంత నీట్గా తెల్లటి బట్టలతో బ్రాహ్మలు అవుతే స్టార్ట్ చేస్తున్నారు. సాయంకాలమే ఇద్దరుంటారు, పగటాలు అవుతే ఇంకెంతమంది ఉంటారో చూడండి. నేను చెప్పేది కాదు, మీరు ఒకసారి వెళ్ళాలి, ఆయన దర్శనం చేసుకోవాలి. కంపల్సరిగా నాకు కామెంట్ అయితే పెట్టాలి ఎలా ఉంది ఏంటి అని. చూడండి హారతి అయితే మొదలైపోతుంది. కరెక్ట్గా పావు గంట అరగంట ఇస్తారండి హారతి అయితే. చాలా చక్కగా, నేనైతే దగ్గరికి వెళ్ళలేదు, కొంచెం దూరం నుంచే తీసానండి. దగ్గరికి కూడా వెళ్ళొచ్చు, తీసుకోవచ్చు, కానీ మేము ఎక్కడైతే కూర్చున్నామో అక్కడి నుంచే తీశాను నేను వీడియో అయితే. చూడండి స్టార్ట్ అవుతే అయిపోయింది హారతి. ఆ హారతి ఇచ్చేటప్పుడు బ్యాండ్ మాలలతో హారతి పాటతో ఎంత బాగుంటుందో అండి. నేనైతే అది కిప్ చేశాను. మీరు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు అయితే వినండి, అసలు చాలా బాగుంటుందండి. అద్భుతం, అమోఘం. షిరిడి వెళ్ళిపోయినంత మనకి అనిపిస్తుందండి. కంపల్సరిగా మీరు ఇలా లింగసూరు అయితే వెళ్ళండి, ఇలా ఆయన దర్శనానికి అయితే వెళ్ళండి. నాకు కామెంట్ అయితే పెట్టండి. నాకు కామెంట్ పెట్టినా పెట్టకపోయినా, లైక్ చేసినా చెయ్యకపోయినా నేనేమీ ఫీల్ అవను. మీరైతే ఆయన దర్శనానికి అయితే వెళ్ళాల్సిందే కంపల్సరిగా. ప్రతిరోజు మనకి ఉండేదే, ఇంట్లో అలా చేసుకుంటానే ఉంటాం, ప్రతిరోజు ఉండేదే మనకి. ఒక్కసారైనా ఆయన దర్శనానికి అయితే వెళ్ళండి. అన్ని పనులు పక్కన పెట్టి ఒకే ఒక్కసారి వెళ్ళండి, ఆయన దర్శనం అయితే చేసుకోండి. ఆ వారం ఈ వారం అని ఏమీ లేదండి, ప్రతిరోజు రోజుకు 4 సార్లు హారతి. లక్షవారం అనే లేదండి, మీరు ఏ రోజైనా వెళ్ళొచ్చు. లక్షవారం కావాలంటే లక్షవారం వెళ్ళొచ్చు, బాబాగారు రోజు ఆ రోజైతే. కానీ ఆ రోజు ఈ రోజు అని ఏమీ లేదండి. మేమైతే శనివారం వెళ్ళాము. శనివారం సాయంకాలం 8 ఆ టైంలో వెళ్ళాము. కరెక్ట్గా హారతికి అయితే అందుకున్నాము. హారతికి అందుకుంటే చాలా మంచిదండి. నేను టైమింగ్స్ అయితే కరెక్ట్గా చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. పొద్దున్నే 6కి, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంకాలం 6 గంటలకు, రాత్రి 8 గంటలకు. అస్సలు మిస్ అయ్యొద్దండి. ఈ టైం అయితే మీరు ఎవ్వరు మిస్ అయ్యొద్దు. ఈ టైం కరెక్ట్గా అక్కడ హాజరవుతే మీకు హారతి అయితే దక్కుతుంది. కనులు విందుగా ఉంటుందండి హారతి ఇచ్చేటప్పుడు అయితే. నేనైతే ఇలా సైలెంట్గా ఉంచి సైలెంట్గా మాట్లాడుతున్నాను, కానీ అక్కడ అలా ఉండదండి, చాలా బాగుంటుంది. నేను చెప్పే దానికన్నా ఎక్కువగా బాగుంటుంది. మీరందరూ నా వాళ్ళు అనుకుని నేను చెప్తున్నాను. ఒకే ఒకసారి వెళ్ళండి, లింగసూరి వెళ్ళండి, అక్కడ బాబాగారి గుడికి అయితే వెళ్ళండి, ఆయన దర్శనం అయితే చేసుకోండి. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. నాకు తోచింది అయితే మీకు చూపిస్తున్నాను. చూపించింది వేరు, మీరు దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నది వేరు. పిల్లలు, పెద్దవాళ్ళు, వీలైతే మీ తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని అందరినీ తీసుకుని వెళ్ళండి.
చూసే కొలది చూడాలనిపిస్తుందండి అక్కడ హారతి అయితే. వినే కొలది వినాలనిపిస్తుంది అక్కడ పాటలు అవుతాయి, హారతి పాటలు అవుతాయి. మీకు కూడా హారతి పాట పెట్టాలని అనుకున్నాను, కానీ కాపీ రైట్ వచ్చిందండి, వీలవలేదు. 2-3 సార్లు నేను ట్రై చేశాను. కాపీ రైట్ వచ్చిందని డిలీట్ చేసేసి మళ్ళీ నేను వాయిస్తోనే మాట్లాడుతున్నాను. మీకు చక్కగా తెలుస్తుంది అంతా కూడా క్లియర్గా. ఈ టైంలో అక్కడ హారతి పాట అయితే అద్దరిపోతుందండి. మనకి ఇంక అసలు ఇంటికి వెళ్ళాలని అనిపించదు, ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది. అద్భుతం, అమోఘం. నేను ఎంత చెప్పినా తనువు తీరదు. మీరు కంపల్సరీ వెళ్ళండి, హారతికి అయితే అందుకోండి. నేను ఎందుకైతే ఈ వీడియో పెట్టానో మీకే అర్థమవుతుంది. నాకు వెళ్ళినందుకు అంత అర్థమైందండి, చాలా ఇష్టమైంది. ఇంక అసలు మనసు పూర్తిగా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అద్భుతం, అమోఘం. నేను మీకు చెప్తున్నాను, నాకు ఒకళ్ళు చెప్పారు, అలా మీరు ఇంకొకళ్ళకి చెప్తారు. మనకు కావాల్సింది ఏంటండి? ఆయన దర్శనం. అద్భుతం, అమోఘం. ఎంత నీట్నెస్ చెప్పొద్దండి, ఒకేసారి వెళ్ళండి. ఆయన తీర్థం అయితే స్టార్టింగే ఇచ్చేశారు మనకి. తర్వాత వీలు కుదరదమ్మా, స్టార్టింగే తీర్థం తీసుకోండి అని వెళ్ళగానే స్టార్టింగ్ అయితే తీర్థం ఇస్తారు. మన ప్రసాదాలన్నీ పుచ్చుకుంటారు. చూడండి, హారతి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న తర్వాత మన దగ్గర కూడా తీసుకొస్తారు. అందరూ హారతి తీసుకుంటాము. అందులో వేసిన డబ్బులు అయితే మనం ఆయన మళ్ళీ తీసుకువెళ్ళి ₹1 కూడా వాళ్ళు తీసుకోరు, అన్నీ గుండీలోనే వేస్తారండి. చూడండి, నా దగ్గరికి అయితే వస్తున్నారు. నేనైతే హారతి తీసుకున్నాను, వేరే వాళ్ళది అయితే చూపిస్తున్నాను. చూడండి, హారతి అయితే పూర్తి అయిపోయింది. అక్కడున్న కమిటీ మెంబర్స్ అయితే వస్తారు. చూడండి, ఇప్పుడు ఒక్క ఆయన వస్తారు. చూడండి, ఈయనే కమిటీ మెంబర్స్. ₹1 కూడా వాళ్ళు ఎవ్వరు ముట్టుకోరండి. ఆ బ్రాహ్మలు అయితే ప్రతి రూపాయి అక్కడ గుండీ కాడ వేసేస్తారు. నేను స్టార్టింగ్ అయితే ఆ గుండీ చూపించాను. చూడండి, ఆయన అయితే ఆ డబ్బులన్నీ నీట్గా తీసుకుని గుండీలో అయితే వేసేస్తున్నారు. మీరు వెళ్ళకపోయినా కుదరకపోయినా ఈ వీడియో చూస్తారని నేను అయితే చూపిస్తున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీ వెళ్తారండి. చూడండి, ఆయన పైన అయితే పూర్తి అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఆయన చుట్టూ ఖాళీ స్థలం అయితే ఉందండి. 3 సార్లు, 5 సార్లు, 11 సార్లు, ఎన్నిసార్లైనా చుట్టూ తిరిగి నమస్కారం అయితే చేసుకోవచ్చు, ప్రదక్షిణాలు అయితే చేసుకుని. చూడండి, పూర్తయిపోయింది పూజ అయితే. ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ వెళ్ళాలి ఈయన దర్శనానికి అయితే. బై బై ఫ్రెండ్స్.